ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి జీవితంలో ఊహించని విధంగా గజలక్ష్మి రాజయోగం వరించబోతోంది. అదృష్ట తలుపులు తెరుచుకోబోతున్నాయి. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. నక్కతోక తొక్కినట్లే వీరి జీవితం ఉండబోతోంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే మేషరాశి వారికి గజలక్ష్మి రాజయోగం ఏ విధంగా వరించబోతోంది? ఈ సమయంలో మీరు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ సమయంలో వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, రెండు శుభగ్రహాలు శుభస్థానంలో కలవడం వల్ల గజలక్ష్మి రాజయోగం మేషరాశి వారికి వరించబోతోంది. జ్యోతిష శాస్త్రంలో గజలక్ష్మి రాజయోగం చాలా పవిత్రమైనది, శుభప్రదంగా భావిస్తారు. గజ అంటే ఏనుగు అని అర్థం. అంటే లక్ష్మీదేవి మేషరాశి వారిపైన ధనవర్షం కురిపించబోతోంది. బృహస్పతి శుక్రుడు కలయిక వల్ల ఈ రాశి వారు చాలా విశేషమైన ఫలితాలను పొందబోతున్నారు. ఈ యోగం యొక్క ప్రభావంతో వీరి జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జీవితంలో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారం చేసేవారు ఊహించని విధంగా లాభాలను పొందుతారు. వృత్తిలో మంచి పురోగతి ఉంటుంది. మీ పనితనం మరింత మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులు ఈ సమయంలో ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వీరు ఆకస్మిక ధన లాభాన్ని కూడా పొందుతారు. వీరు చేసే పని పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రతి రంగంలో విజయం వీరికి సొంతమవుతుంది. ఈ సమయంలో వీరికి ఆర్థిక మెరుగుదల అనుకూలంగా ఉంటుంది. గతంలో చేసిన రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు. ఈ సమయంలో మానసికంగా సంతోషంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభించాలనుకునే వారు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఎప్పటి నుంచో గృహాన్ని నిర్మించుకోవాలి అనుకుని ఏదో ఒక ఆటంకం ఏర్పడటం వల్ల గృహ నిర్మాణం పూర్తి కానట్లయితే కనుక ఈ సమయంలో మీరు అనుకున్న విధంగానే గృహ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. ఈ సమయంలో గృహప్రవేశ యోగం కనిపిస్తోంది. ఎప్పటి నుంచో కన్న కల ఈ సమయంలో నిజమవ్వడం వల్ల మీ సంతోషానికి అవధులు ఉండవు. ఎవరికైతే డ్రీమ్ ప్రాజెక్టులు ఉంటాయో అటువంటి వాటిని పూర్తి చేయాలి అనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించటం వల్ల విజయాన్ని, మంచి పేరుని కూడా సంపాదించుకుంటారు. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నం చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న సమయానికి బ్యాంక్ లోన్ లభిస్తుంది. ఏ పనులు మొదలుపెట్టినా సరే మీరు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు లాభాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండడం వల్ల శుక్రుడు మరియు గురువు యొక్క అనుగ్రహం మరింత రెట్టింపు అవుతుంది. మానసిక ప్రశాంతత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వివాహానికి సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన పరిష్కారాన్ని పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలకు ఈ సమయంలో చికిత్స తీసుకోవడం వల్ల సంపూర్ణంగా తొలగిపోతాయని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఏ పదవిని అయితే పొందాలనుకుంటున్నారో అదే పదవిని పొందుతారు. సినిమా రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలను పొందుతారు. కొత్త ప్రాజెక్టులను మొదలు పెడతారు. మంచి విజయాలను పొందుతారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. వైద్య వృత్తిలో బాగా రాణిస్తారు. ఉద్యోగం విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. వంశపారంపర్యంగా రావలసిన స్థిరాస్తులు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో చేతికందుతాయి. తీర్థయాత్రలను చేస్తారు. ఉద్యోగం విషయంలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా సరే మంచి అభివృద్ధినైతే సాధిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది అనే విషయాన్ని నిరూపించుకొని ఉద్యోగ సంస్థల్లో నిలదొక్కుంటారు. అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందుతారు. అన్ని విధాలుగా మానసిక సంతృప్తి లభిస్తుంది. ఉద్యోగ సంస్థల్లో తన కింద స్థాయి వారు ఈ రాశివారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారని భావిస్తారు. కుటుంబ సభ్యుల అంగీకారం లేక లేదా ఇతర ఆర్థిక సమస్యల వల్ల విదేశీ ప్రయాణాలు పెండింగ్లో ఉన్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళి అనుకున్న కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. చదువు పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం వచ్చి అక్కడి స్థిరపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి అద్భుతమైన కాలంగా చెప్పుకోవచ్చు. వచ్చిన అదృష్టాన్ని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే మంచి స్థాయిని చేరుకుంటారు. ఈ రాశి వారి సంతానం విషయంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. వారు ఎంత కష్టపడితే విద్యారంగంలో అంత మంచి ఫలితాలను సాధిస్తారు. కనుక ఈ రాశి వారు తమ సంతానం చదువు పట్ల అధికంగా జాగ్రత్త కలిగి ఉండాలి.
ఫోన్ పైన ఎక్కువగా దృష్టి పెట్టకుండా చదువు పైన ఏకాగ్రత కలిగే విధంగా పరిస్థితులు కల్పించాలి. ఈ విధంగా చేయటం వల్ల ఈ రాశివారి సంతానం ఏదైనా ప్రవేశ పరీక్షల్లో రాస్తున్నట్లయితే ప్రవేశ పరీక్షలు రాస్తున్నట్లయితే ఖచ్చితంగా మంచి విద్యా కోర్సుల్లో సీటు పొందుతారు. వీరికి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు మరింతగా మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. దీనివల్ల ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. వీరి మధ్య బంధం మరింతగా బలపడుతుంది. ప్రతి విషయాన్ని తగిన విధంగా ఆలోచించి జాగ్రత్త తీసుకోవటం వల్ల మంచి స్థాయికి చేరుకుంటారు. మీరు అనుకున్న స్థాయికి చేరుకోవటం వల్ల మీ ప్రియమైన వారిని పెళ్లి చేసుకునే అవకాశం వస్తుంది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకొని సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. నిరుద్యోగస్తులకు ఇది ఆశాజనకమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు సందిగ్ధంతో అంటే చెయ్యాలా వద్దా అని ఆలోచన కాకుండా ఆ పని గురించి పూర్తి అవగాహన చేసుకొని చెయ్యాలి అని అనుకున్నట్లయితే వెంటనే నిర్ణయం తీసుకోవటం వల్ల ఈ రాశివారు మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా నిర్ణయాలు ఆచితూచి తీసుకోవటం వల్ల ఈ రాశివారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో పక్కవారు చెప్పింది, బంధువులు చెప్పింది వినకుండా మనసు చెప్పింది మాత్రమే విని చేయటం వలన ఈ రాశివారు మంచి స్థాయిని చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో చేసిన వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తున్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో ఖచ్చితంగా సంతాన యోగ్యత ఉంటుంది. అన్నదమ్ముల నుంచి పరిపూర్ణ సహాయ సహకారాలను పొందుతారు. ఇరుగు పొరుగు వారి నుంచి సహాయ సహకారాలను పొందుతారు. మీరు చేసే ప్రతి పనిలో మంచి సపోర్ట్ లభిస్తుంది. మీకు సంబంధం లేని వ్యక్తుల నుంచి కూడా మంచి లాభాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. సంతానం వల్ల ఈ రాశివారు మానసికంగా సంతోషాన్ని పొందుతారు. ఉద్యోగ రీత్యా మీరు వెళ్ళే చోట అవకాశాలు విరివిగా లభిస్తాయి. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పులు తీర్చివేసి ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారు. శత్రువులు కనుమరుగవుతారు. శత్రువులే మీ దగ్గరకు వచ్చి మిత్రులుగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఎటువంటి సమస్యలు లేకుండా వివాదరహితమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయటం వల్ల విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. బుధవారం విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్ళి గరికతో వినాయకుడిని అర్చించినట్లయితే మీరు చేసే పనులలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. శుక్రవారం దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి అష్టోత్తరాలు చదవడం వల్ల అష్టైశ్వర్యాలు పొందుతారు. శుక్రవారం రోజున రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాన్ని దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో వెలిగించడం వల్ల ఈ రాశివారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో 108 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుకున్నట్లయితే జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మంగళవారం రోజు 5 తమలపాకులను తీసుకొని ఇంట్లో తమలపాకు మీద దీపారాధన చేయటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మంగళవారం రోజు లేదా శుక్రవారం రోజు ఇంటి గుమ్మం బయట ఆవు నేతితో దీపం వెలిగించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట చక్కెరను వేసినట్లయితే కనుక వాటిని చీమలు తినడం వల్ల పుణ్య ఫలితం దక్కుతుంది. వీలైనప్పుడల్లా అనాథలకు లేదా పేదలకు అన్నదానం చేయటం వలన భగవంతుని అనుగ్రహంతో అనుకున్న పనులన్నీ కూడా వెంటనే పూర్తవుతాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సో చూశారు కదండి, మేషరాశి వారికి గజలక్ష్మి రాజయోగం ఏ విధంగా వరించబోతోంది. ఈ సమయంలో వీరు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో వీరి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.